హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. అండ్ మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే ఈవినింగ్ రొటీన్ అయితే చేయబోతున్నాను. ఈవినింగ్ టు నైట్ డిన్నర్ వరకు ఏం చేస్తాను నేను అనేది మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. సో అంతకుముందు నా వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే మీరేం చేయాలో తెలుసు కదా. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన ఛానల్ అయితే 1K దగ్గరలో ఉన్నాము. సో త్వరగా అయితే 1K అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇదంతా మీ సపోర్ట్ ద్వారానే నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో ఈవినింగ్ అంటే మనకు మొత్తం వర్కే ఉంటుంది కదా. సో బోళ్ళు తోమడం కానీ, ఇల్లు ఉడవడం కానీ, క్లోత్స్ ఫోల్డ్ చేయడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే మనం బోళ్ళతోనే స్టార్ట్ చేస్తాను నేను. లంచ్లో మనం అన్నీ తిన్నవన్నీ మనము అంతా ఊడ్చి పెట్టుకొని మళ్ళీ బోళ్ళన్నీ తోముకొని పెట్టుకుంటాం కదా. సో అదే నేనైతే ఈవినింగ్ కూడా అలానే చేస్తాను. సో ఈవినింగ్ అంతా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మా కోడిలు అయితే తీసుకొచ్చాడు. సో పిల్లలు కాసేపు కోడిలతో చాలా ఎంజాయ్ చేశారు. సందులో అయితే చాలాసేపు కోడిలతోనే ఆడారు. సో ఆడిన తర్వాత మళ్ళీ నేను ఇల్లంతా ఉడవడం అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే బయట ఉన్న క్లోత్స్ అన్నీ తీసాను ఎండినాయని. సో ఈ బట్టలన్నీ తీసిన తర్వాత అన్ని బెడ్ పైన వేసాను. బెడ్ అంతా దులిపేసిన తర్వాత ఇవన్నీ క్లోత్స్ అయితే వేసాను. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే బట్టలన్నీ తీసిన తర్వాత ఆల్మోస్ట్ 3:30 అవుతుంది, 3:45 అవుతుంది. సో మడత పెట్టాలి. సహస్రగా అయితే క్లాస్ ఉంది. సో ఈ రోజు సాటర్డే రోజు తీసిన బ్లాగ్ ఇది. క్లోత్స్ ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈవినింగ్ అయితే సాటర్డే సండే వీక్ డేస్ నేనైతే అబాకస్ క్లాస్ లో వేసాను. సో ఆ క్లాస్ లో అయితే స్టార్ట్ అయిపోయాయి. సో నేను ఈ బట్టలన్నీ తీసిన తర్వాత అబాకస్ క్లాస్ లో తనకి విడిచిపెట్టి వచ్చిన తర్వాత నేనైతే ఈ పనులన్నీ చేసుకుంటాను. ఫస్ట్ అయితే తనకి టైం అయిపోతుందని తన ఫ్రెష్ అప్ అయిపోతుంది. సో మంచిగా రెడీ అవుతుంది. సో రెడీ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి అబాకస్ క్లాస్ లో తననైతే విడిచిపెట్టి వచ్చాను. సో ఇప్పుడు వచ్చిన తర్వాత నేనైతే ఫస్ట్ చేసిన పని బట్టలన్నీ మడత పెట్టేశాను. ఈ బెడ్ పైన ఉంటే నాకు చిరాకు వచ్చేస్తుంది. సో అందుకనే ఫస్ట్ ఈ బట్టలన్నీ మడతేసి అన్నీ ఎక్కడెక్కడ సదిరిన తర్వాత నేను ఇల్లు అయితే ఊడ్చుకున్నాను. ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ఇల్లు ఊడ్చే ముందు సోఫాలన్నీ క్లీన్ చేసుకుంటాను, బెడ్ అంతా క్లీన్ చేసుకుంటాను, అంతా దులుపుకుంటాను. సో ఫస్ట్ ఇది దులిపి ఈ బెడ్ అంతా దులిపిన తర్వాతనే నేను ఇల్లు ఊడ్చుకుంటాను. సో ఇప్పుడైతే ఇవన్నీ దులిపిన తర్వాత నేనైతే ఇల్లంతా ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చిన తర్వాత బయట సందులో కూడా అంతా ఊడ్చాను. ఈ పిల్లలు ఉన్న ఇంట్లో ఏంటి ప్రాబ్లం అంటే మనం ఎక్కడ ఎంత మంచిగా ఊడవని, ఎంత మంచిగా చదరని, మళ్ళీ అవి వెంటనే ఒక 5 minutes కూడా అలా ఉండవు. ఎప్పట్లాగానే అన్నీ తీసి మళ్ళీ కిందనే వేస్తారు. సో పిల్లలు ఉన్న ఇంట్లో ఇది కామనే, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనైతే ఇట్లా ఇల్లు ఊడ్చి ఒక 5 minutes కాలేదు, మళ్ళీ మా పిల్లలన్నీ తీసి బొమ్మలైనా ఏదైనా కానీ తీసి అక్కడ పడేస్తారు. ఆ టీవీ కాడ అంతా నింపేస్తారు, మళ్ళీ అవి తీసి సదరడం ఇది మొత్తం డైలీ రొటీన్ అయిపోయింది. సో తర్వాత నేనైతే ఈ గిన్నెలు అయితే ఆరిపోయాయి. సో నేను ఆరిపోయిన తర్వాతనే ఇక్కడ కిచెన్ ట్రాలీలో అయితే సదురుకుంటాను. సో ఆరిపోయిన తర్వాత అవన్నీ సదిరేసిన తర్వాత నేను నైట్ డిన్నర్ కోసం షాబ్దాన్ అయితే మార్నింగ్ అయితే నానపెట్టుకున్నాను అని చెప్పాను కదా ముందు వ్లాగ్లో. సో ఎవరైనా ముందు వ్లాగ్ చూడకపోతే మన ఛానల్లో ఉంది, సో చూడండి. సో అప్పుడు నేను షాబ్దాన్ అయితే నానపెట్టేసుకున్నాను. సో దానికోసమే నేను అందులో ఆలుగడ్డలు కూడా వేస్తాను. సో అందులో 2 ఆలుగడ్డలు అయితే ఉడకపెట్టుకున్నాను కుక్కర్లో. సో మా మామయ్య కూడా ఛాయ్ పెట్టి ఇచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకు అలానే అయితే నిద్రలోకి లేచిన వెంటనే తనకు కొంచెం ప్యాంపరింగ్ చేయాలి. సో అలా కొంచెం ప్యాంపరింగ్ చేసిన తర్వాత వాళ్ళకి జుట్లు వేయడం, వాళ్ళిద్దరికి దానికైతే జుట్టు వేసి మంచిగా రెడీ చేసి నేనైతే అబాకస్ క్లాస్లో విడిచిపెట్టి వచ్చాను కదా. సో ఇప్పుడు అనన్య కూడా మంచిగా జుట్టు వేసి రెడీ చేశాను. తర్వాత నేను కూడా మంచిగా జుట్టు వేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడ డిన్నర్కి నేనైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి షాబ్దాన్ కూడా మార్నింగ్ నానపెట్టుకున్నాక మంచిగా నానిపోయింది. సో ఇప్పుడు పల్లీలు మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. ఆయిల్లో ఈ ఆలుగడ్డలు అన్నీ వేసుకొని పల్లీల పొడి వేసుకొని ఆ తర్వాత షాబ్దాన్ వేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇలా నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఇలా అయితే అయిపోయింది. సో హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.